బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, అది బ్రిటిష్ జనతా పార్టీ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్ష వేదికగా ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. బ్రిటిషర్స్ అనుసరించను, విభజించు, పాలించు అనే విధానాన్ని బీజేపీ అవలంబిస్తుందన్నారు. వ్యాపార ముసుగులో బ్రిటిషర్లు దేశంలో అడుగుపెట్టి సూరత్లోనే అక్కడ మొదలైన ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలోని సహజ వనరులను కొల్లగొట్టిందని తెలిపారు. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలైన గుజరాత్, సూరత్ నుంచి ఆదాని కంపెనీ వచ్చిందని, ఆదాని కూడా దేశ సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఆదాని పోర్టు నుంచి వేల కోట్ల రూపాయలు మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయన్నారు. దేశానికి మరో స్వాతంత్ర్య ఉద్యమం చేయాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. హిండెన్బర్గ్ నివేదికతో మోదీ, ఆదాని బండారం బయటపడిందని, దీనిపై ఈడీ విచారణ చేయాలని ఫిర్యాదు చేసేందుకు వెళితే రాహుల్ అడ్డుకున్నారని, పార్లమెంట్లో చర్చించాలని పట్టుబడితే రాహుల్పై రాజకీయ కక్షతో అనర్హత వేటు వేశారని ఫైర్ అయ్యారు. ఆయన బరిలో దిగిన మిత్రులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు, అదేవిధంగా ఎస్సీ సెల్ అధ్యక్షులు, ఎస్టీ సెల్ అధ్యక్షులు, మైనారిటీ సెల్ అధ్యక్షులు, ఫిషర్మెన్ సెల్ అధ్యక్షులు, ఇతర అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులతో పాటు పార్టీకి పట్టుగొమ్మలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ముక్కవోని దీక్షతో ఈ దేశ స్వతంత్రాన్ని నిలబెట్టడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటంలో తాము సంపూర్ణంగా ఏఐసిసి అధ్యక్షుడు పెద్దలు